తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రాపులు భాస్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి, హోం సెక్రటరీలకు ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు. మలక్పేట, కళ్యాణ నగర్ లో సమావేశాన్ని నిర్వహించారు. నియామకం సైతం నిబంధనలకు విరుద్ధంగా అర్హతలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నియామకం చేసిందని ఆరోపించారు. కానీ ఈ చట్టాన్ని తుంగలో తొక్కి చట్టం అమలు పరచకుండా ఎలాంటి అధికారాలు లేకుండా ఈ రాష్ట్ర తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మచిలీపట్నం పాలకొల్లు అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒక జి వైజయంతి అనేటటువంటి ఒక లేడీని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎన్నిక చాలా పెద్ద తప్పు, మహాపాపం, చట్ట వ్యతిరేకం. ఒక రాష్ట్ర గౌరవ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గారి కాన్సెంట్ లేకుండా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను అపాయింట్ చేయటం అనేది జరిగింది. అందుకని ఈ ఎన్నిక చెల్లదు అని